గారు. నేను యాహ్! టీవీ చూశాను సార్. ఓకే సార్. ఆహ్, థాంక్ యూ. హ్మ్. మీరు చేసేటువంటి చాలా అద్భుతంగా ఉంది సార్. అది నిజంగా అడవిలో చేయాలంటే అది మాటలు కాదు గురుగారు. అది చాలా అద్భుతం సార్. నాకైతే థాంక్ యూ. కళ్ళమ్మటే నీళ్ళు తిరిగినాయి సార్ చూస్తే అబ్బా! మాత్రం. హ్మ్. సార్ సార్. అది చర్చి కడుతున్నారు సార్ ఏమన్నా? అవునమ్మా. అవును బ్రదర్. ఎక్కడ? మారేడుమిల్లి. మారేడుమిల్లా? హ్మ్. సార్ ఇది అదే నల్లమల్ల ఏదో అన్నారు సార్. నల్లమల్ల ఫారెస్ట్ 2 ప్రాంతాలున్నాయి బ్రదర్ మా పరిచయలో. ఆహాహా! ఇటు నల్లమల్లో 2 సంఘాలున్నాయి. ఆహాహా! మారేడుమిల్లిలో 2 సంఘాలున్నాయి. ఆహాహా! అది కూడా ఫారెస్ట్. ఈ ఫారెస్ట్‌లో. ఆ! ట్రైబల్స్ మధ్య చేస్తాం. ట్రైబల్స్ మధ్య. సార్ హ్మ్. గుడ్ నేమ్ సార్? అనిల్ కుమార్. అనిల్ కుమార్ గారు సార్ చాలా గ్రేట్ సార్. సార్ సార్ మేము మా వంతు మేము కూడా సహాయం చేస్తాం సార్. మీరు సహాయం కాదు కానీ మనం దేవుడికి మనం ఖచ్చితంగా చేయాలని అనిపిస్తుంది నాకు. సేవలు. మీరు చేసేటటువంటి సేవ నాకు ఆ అడవిలో మీరు బండి వేసుకుని వెళ్తుంటే ఆ షార్ట్స్ అన్ని చూశానండి. అమ్మ అవును. నాకైతే చాలా బాగా అక్కడైతే అనిపించింది సార్. 70 పులులు ఉన్నాయి బ్రదర్ అక్కడ. ఆ! ఆ అడవిలో. ప్రాంతంలో 70 పులులు ఉన్నాయి అక్కడ. ఆహాహా! ఆయన దేవుని కృప వల్ల ఎత్తపోతున్నాం. ఆ! ఇప్పటివరకి మాకేం జరగలేదు. ఆ! ఆ! ఎక్కడెక్కడో సౌండ్స్ అయితే 2 సార్లు విన్నాం కానీ మా దగ్గర మాత్రం పడల. అంటే దేవుడిట కాపుదల అంతే. అంతేనండి. అంతేనండి. అయ్యా తండ్రి ఇది కాపుదల. మీ నంబర్ ఇదే కదా! ఆ! 8106251809 9 అవును. ఇంకోటి కూడా ఉంది కదా సార్. 880 1301572. ఆ! ఆ! అదే 8801301572 అవును బ్రదర్. ఆ! అయ్యా ఇప్పుడు ఫోన్ పే చేస్తే దేనికి చేయాలి సార్? అమౌంట్ ఏమన్నా ఫోన్‌పే వేయాలంటే? ఈ నెంబర్‌కే బ్రదర్. 810కి ఫోన్‌పే. సార్ అది ఈ 8106251809 ఈ నెంబర్‌కే ఫోన్‌పే ఉంది. సార్ ఏం పేరు వస్తుంది? దానికి రబ్బునీశ్వరం అని వస్తుంది. లేకపోతే అనిల్ సార్ కుమార్ అని వస్తుంది. ఆహా. రబ్బునీశ్వరం అని వస్తుంది. లేకపోతే అనిల్ కుమార్ అని వస్తుంది. కానీ గురువు గారు మీరు చేసేటువంటి హ్మ్. పరిచర్య అద్భుతం గురువు గారు. ఎంతో మందిని సేవలు. చూసాం కానీ అడవుల్లోకి వెళ్ళి పరిచయం చేయటం అంటే అది మాటలు కాదు హ్మ్. కదా సార్. అవునవును. అద్భుతం సార్. మరి అయితే వాళ్ళకు కూడా సువార్త అందించాలని నా ఆశ ఫస్ట్ అవునవును. నుంచి. మీరు ఒక మాట ఇంకా అన్నారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించాలని యేసు వారు చెప్పారు కాబట్టి నేను అవును. చేస్తున్నాను అని అవును. మీరు చెప్పినటువంటి అద్భుతమైన మాట. ఎవరు కూడా హ్మ్. ఇలా చేయలేరు సార్ నిజం చెప్పాలంటే. హ్మ్. హ్మ్. ఈ కలవ సతీష్ గారు కానివ్వండి, పాలిమన్నెల్ హ్మ్. గారు ఇదంతా హ్మ్. సిటీలో కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు కానీ అట్లా అడవిలోకి అవును. వెళ్ళి ఉమ్, అవును. మీకు అంతా తెలుసా సార్? ఉండేవాళ్ళ మధ్య పరిచయం. ఆ, వాళ్ళకంటే దశం వాళ్ళంతా పెద్ద భాగాలు. పరిచర్య. వాళ్ళు ఉండేవాళ్ళ పరిచర్య. మనదేమో ఉమ్, పేద పరిచర్య. అది ఇది. ఉమ్, అవును సార్, అవును సార్, అవును సార్ హ్మ్. నిజంగా. నాది ఏం లేదు సార్, నాది గోల్డ్ షాపులు ఉన్నాయి ఒక 3. హ్మ్. అయితే మా గోల్డ్ షాపులు మొత్తం ఒక ఇక్కడ మొత్తం ఒక 350 ఉంటాయి. దానికి నేనే ప్రెసిడెంట్ని. హుహుహు. ఆ, నేను కూడా కోటారై పెట్టుంటాను. తర్వాత అంతకుముందు హ్మ్. చర్చి కట్టించాను. వేరే ఒక పాస్టర్ గారు, పేద పాస్టర్ గారు వస్తే హుహు. మనం ఏం చేయలేకపోయినా మనం చేసేవాళ్ళకి చేయవద్దు అందించాలనే సంకల్పం పాస్టర్ గారు. అవునవును. ఆ, ఎందుకంటే ఆ, ఇది ఒక అద్భుతమైనటువంటి పరిచర్య సార్ మీరు అవును. చేసేది. అంత అవును. అడవుల్లోకి వెళ్ళి ట్రైబల్స్ మధ్య హ్మ్. రోడ్డు కూడా లేనటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్ళి మీరు అవును. పరిచయం కరెంట్ చేయటం కూడా అంటే కష్టమే. కరెంట్ ఆ, కూడా ఆరైతే మేము అడవి నుంచి బయటకొచ్చారు మరి. ఆ, మరి అంత మరలా అంటే ఇంకా ఇవన్నీ బయటకు తిరిగితే ఆహారం కోసం తిరుగుతుంటాయి కదా అవి. ఆ, అందుకని 6 లోపే మేము ఒకవేళ ఎటు వెళ్ళినా కానీ 6 లోపు బయటకు వచ్చేస్తాం. ఆహా, ఆ ఆ, కొండ దిగేస్తే మాకు ఇంకా సేఫ్గా వచ్చేసినట్టే. ఆహాహాహా. ఏ ఏ కార్యక్రమం అయినా మేము 4 లోపే ముగించేసుకుంటాం. ఏ ప్రేయర్ అయినా కానీ అక్కడ ఆ, 4 లోపు ముగించేసుకొని ఉదయం నుంచి 4 లోపు ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు ఆ టైం కంప్లీట్ చేసుకొని వచ్చేయటమే. ఆహా. వాళ్ళే పాపం వెళ్ళిపోండే వెళ్ళిపోండే అంటారు వాళ్ళే. ఎందుకండి మనకి ఏసై ఉండగా భయం ఏంటండి? దేవుని కృపను అంటే బట్టి వాళ్ళు మనం మనకి ఏదైనా అవుతుందని వాళ్ళ భయం. లేదండి. ఏసై నమ్మిన వారికి ఉమ్. ఏమీ జరగదండి. ఇబ్బంది ఏం లేదు. అవును.
సింహాల మధ్య నిలబడ్డ వాళ్ళు ఏం చేస్తాయి మనల్ని. ఆ, ఏమీ కాదండి నిజంగా. కాకపోతే వాళ్ళ మాట మనం ధిక్కరిస్తే కాస్త బాగోదని ఆ, ఆ, ఇంకా అట్లా ఎందుకంటే వాళ్ళంతా ఒక యూనిటీ మీద ఉంటారయ్యా. ఆ, ఆ గూడెం పెద్దతోనే ఎక్కువగా వాళ్ళ కనెక్షన్స్ ఉంటాయి. ఆ, ఆ, వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు అది చేయటమే. ఆ, అందుకని వాళ్ళు ఎప్పుడైతే ఆ గూడెం పెద్ద అయ్యా మీరు బయలుదేరండి అయ్యా అంటే మనం బయలుదేరటమే. ఆహా, అట్లా అయిపోయింది అక్కడ పరిస్థితి. ఆహా, మేము ఉన్నా కానీ ఒకళ్ళు ఉండాలంటే మాత్రం ఇంక మనం చాలా బాధపడతారు వాళ్ళు. ఆ, ఏదైనా మాకేమైనా పర్లేదు మీకు ఏమైనా అయితే మళ్ళీ సేవ దెబ్బ దేవుడి పని దెబ్బ తింటుందని ఆలోచిస్తారు వాళ్ళు. ఆ. అందుకని 4 లోపే మమ్మల్ని పంపించేస్తారు. కానీ అడవిలోకి వెళ్ళి పరిచర్య అనేది చాలా తక్కువ అండి, ఎవరు కూడా చేయరు కూడా అవునయ్యా. కదా. అవును. మాది బందర్ అండి. బందరా, ఓకే ఓకే. బందర్లో ఒక అతను దానియల్ పాస్టర్ గారని, మాదే ఒక 150 గజాలు స్థలం ఉంటే అతనికి చేసి చేపించాను. ముందు ఏం జరిగిందంటే, మీరు ఎక్కడుంటారయ్యా? మాది బందర్ అండి. ఇప్పుడు ప్రజెంట్ బందర్లోనే ఉంటాను. బందర్లో ఉంటారా? ఓకే ఓకే. బందర్లో మల్లమ్మ సెంటర్ అని ఉంది. మాది 350 బంగారు పుట్ట జ్యువెలరీ షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఇక నాకు ఒక 3 జ్యువెలరీ షాప్స్ ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి ఇక మనం దేవుని గుప్పని బట్టి బాగానే ఉంది అయ్యారు, మనకి బాగానే జరుగుతుంది. ఇబ్బంది లేదు అయ్యా. కానీ అద్భుతం గురుగారు. అయ్యా నాకు చిన్న డౌట్ అండి. చెప్పండి. ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయల్ నడిపిస్తారు కదా, నడిపించేటప్పుడు మోషే ద్వారా నడిపి మోషేకి చెప్తారు వాళ్ళు, నేను తెలియదు మీ పితరుల దేవుడైన యెహోవా మనం పంపించారని చెప్తారు కదా. మోషేకి ఒక మాట అంటాడు, అతన్ని అంత తేలిగ్గా ఒప్పుకునేటట్లు నేను చేయను, అతను మనసు కఠినపరుస్తా అని చెప్పేసి అతను అంత తేలిగ్గా అని చెప్తాడు దేవుడు. అంత తేలిగ్గా ఒప్పుకుంటే నా విలువ ఏం తెలుసుద్దని అంటాడు కదండి యెహోవా దేవుడు. ఆయన మనసు కఠినపరిచి ఆడ ఫరో రాజ్యంలో తొలి పిల్లల్ని చంపేస్తారు కదా యెహోవా దేవుడు. అవునవును. ఇప్పుడు అప్పగించిన ఆయన కూడా యెహోవా దేవుడే కదండి వాళ్ళని. అప్పగించిందా? ఇశ్రాయేలీయుల్ని ఫరో రాజుకి అప్పగించింది కూడా ఆయనే కదా, యెహోవా దేవుడే కదా. ముందే అబ్రహాంతో చెప్తాడు కదా, నీ జనాంగము 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అని అబ్రహాం గారికి చెప్తాడు. అందుకని అబ్రహాం గారికి ఇచ్చిన మాట ప్రకారము వాళ్ళు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. చెప్పండి. అప్పటి నుంచి వాళ్ళు 400 సంవత్సరాలు యాకోబు దగ్గర నుంచి వాళ్ళు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఓకే ఓకే. బానిసగా ఉంటే ఆ ఫరో రాజు వాళ్ళని చంపుతూ ఉంటుంటాడు మగపిల్లలను పుట్టి. ఆయనకి ఇష్టం, వాళ్ళ ఇష్టం. ఇంకా బానిసలు అంటే వాళ్ళకి లెక్కలేదా అప్పుడు. అంతే అంతే అంతే. అక్కడ వాళ్ళు ఎద్దులు ఉన్నాయి కదా, మనకు బర్రెలు ఉన్నాయి కదా, బర్రెని చంపితే కేసు, అక్కడ బానిసని చంపితే కేసు లేదు. అంటే దానికి యెహోవా దేవుడే చెప్పాడు కదా, నీ బానిసని 3 రోజులు బతికునేటట్టు నువ్వు తలపగలు కొట్టాలి, ఆడు 3 రోజులు బతికుంటే నీకు ఇబ్బంది లేదు అని చెప్పి చెప్తాడు యెహోవా దేవుడు. అవునవును. అందుకని ఫరో రాజు అలా చేసి ఉండొచ్చు. అంతే. ఐగుప్తుల్లో బానిసలు అంటే విలువ లేదన్నమాట. అంటే ఫస్ట్ వీళ్ళు విలువగానే ఉన్నారు, విలువగా ఉన్నారు. మోషే ముందు తర్వాత మన యాకోబు, యోసేపు దగ్గర వాళ్ళు చాలా రాజకీయంగా బతికారు ఇశ్రాయేల్ ప్రజలు. యోసేపు చనిపోయిన తర్వాత, అంటే యాకోబు చనిపోయిన తర్వాత, యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు ఎరగని ఒక రాజు ఫరోగా వచ్చి వీళ్ళ బానిసలు చేస్తారు. అప్పుడు దాకా వీళ్ళు రాజరికంగా అనిపించారు. యోసేపు అంటే ఆ ఫరో ఎరగని రాజు, అంటే ఫరో చనిపోతే సంతతి లేకుండా చనిపోతే వేరే వాళ్ళు ఫరోకి వచ్చి అక్కడ స్థాపించబడి వారు ఈ వీళ్ళని బానిసలు చేశారు వీళ్ళందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ. కానీ అంటే నాకు చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు వీళ్ళని బానిసలుగా అప్పగించడం ఎందుకు, వాళ్ళని నానా బాధలు ఇబ్బందులు పెట్టించడం ఎందుకు, మళ్ళీ విడిపించడం ఎందుకు, ఇది ఒక డౌట్.
పోనీ విడిపించేటప్పుడైనా సరే మంచిగా ఏడిపిస్తే సరిపోయేది కదా. ఫరో రాజు మనసు కఠినపరచడం ఎందుకు, వాళ్ళ తొలి పిల్లలు అంటే పురిట్లో పుట్టినటువంటి పిల్లలందరినీ చంపడం ఎందుకు అనేది కూడా చిన్న డౌట్ వస్తాయి కదా. అది ఎంతవరకు న్యాయం అంటారా? అది అది న్యాయం. ఎందుకంటే ఆయన ఆయన చిత్తం, అది ఆయన ఇష్టం. అంటే యెహోవా ఇష్టం, ఆయన ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మా ఇంట్లో పాత్రలు ఉంటాయి, మన ఇష్టం పడేస్తాం, ఇష్టం దాన్ని వాడుకుంటాం. అవి మనల్ని నాకు ఎందుకు ఇట్లా వాడతాం అని అంటాం కదా, ఆ పాత్రలకు అధికారం లేదు. అంతే అంతే, మనం కూడా అంతే. ఆ పాత్ర లాంటి వాళ్ళే మనం కూడా అంతే. అంతే, ఆయన వాడితే ఇష్టంగా వాడుకుంటాడు, పక్కన పడేస్తాడు. అవునవును. అయితే వీళ్ళ భార్యలు కూడా అన్యులకు అప్పగిస్తాడండి, అన్యుల భార్యల్ని, వీళ్ళ భార్యల్ని అన్యులు కూడా అప్పగిస్తాడు. అవునవును కదా. అవునవును, వీళ్ళు మాట విన్నప్పుడల్లా చాలా భయంకరం చేస్తాడు దేవుడు. దేవుడు మాట వినకపోతే ఇశ్రాయేలు భార్యని అన్యులకు అప్పగిస్తుంటాడు. వాళ్ళేమో సెక్స్ చేసి తర్వాత ఒక 3 నెలలకు 6 నెలలకు 2 సంవత్సరాలకు ఇస్తుంటారు. మళ్ళీ ఇంకా అప్పగిస్తే ఏం చేస్తారు వాళ్ళు? చంపసేక ఆడుకోరు, వాడుకోవడం ఇక. అయితే అంతేలే. ఇప్పుడు విలాప వాక్యంలో 2వ అధ్యాయము 25 నుంచి 22లో ఉండొచ్చు సార్. అది యెహోవాని వీళ్ళు నిలదీస్తారు జనులు తాకని పెంచవలసిన పసిపిల్లలను తామే భుజించడు తగున నా యవ్వనస్తులు వృద్ధులు నేలపడి ఉన్నారు, నా కన్యలు నా యవ్వనస్తులు ఖడ్గము చేత కూలిరి, నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసిదివి అని యెహోవాని పూర్తి వాళ్ళు నిందిస్తారనమాట. అంటే నువ్వు ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని అంటే, తన పిల్లల్ని తనతో, వాళ్ళ పిల్లలు వాళ్ళతో తినిపిస్తుంటాడు యెహోవా దేవుడు. అవునవును, ఎందుకంటే మాట వినకపోవటం కారణాన వీళ్ళు కొద్దిగా ఆహారం సమృద్ధి అయిపోయి మంచి ఆహారము, ద్రాక్ష తోటలు, మంచి పంట, మంచి విశ్రాంతికరమైన జీవితం ఎప్పుడైతే వస్తుందో వెంటనే వీళ్ళు దేవుడిని విడిచేస్తున్నారు, మర్చిపోతున్నారు, ఆయన తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటు చేసినప్పుడల్లా దేవుడు శత్రువులకు అప్పగిస్తున్నాడు అండి. ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తారో దేవునికి, దేవుడు అన్నిసార్లు శత్రువులకు అప్పగిస్తాడు. అందుకని అప్పగించినప్పుడు వాళ్ళు ఆ విధంగా ఏడుస్తారు. మళ్ళీ ఏడ్చి పశ్చాత్తాపం పొందినప్పుడు మళ్ళీ క్షమించి మళ్ళీ విడిపిస్తా ఉంటాడు దేవుడు. వాళ్ళ ప్రయాణం అంతా ఇదే, ఇశ్రాయేల్ ప్రయాణం అంతా ఇదే. ప్రయాణంలో మొత్తం ఇలాగే జరుగుతూ ఉంటుంది సార్. అలాగే ఎప్పుడైతే వాళ్ళు అప్పుడే కాదు, రాజ్యం వచ్చినాక కూడా అట్ట తయారయ్యారు వాళ్ళు. దావీదు మహారాజు, సొలొమోన్ రాజు వచ్చిన తర్వాత, దావీదు మహారాజు వచ్చిన తర్వాత సొలొమోన్ వచ్చిన సౌలు కాడి నుంచి రాజ్యం స్థాపించిన దగ్గర నుంచి రాజ్యం ఎప్పుడైతే స్థిరపరచబడిందో సుఖ సంతోషాలు ఎక్కువైపోయింది. సుఖ సంతోషాలు ఎక్కువైపోయాడికి ప్రభుని విడిచిపెట్టడం, విగ్రహారాలు చేయటం, భయంకరమైన కార్యాలు చేయటం, వ్యభిచారాలు చేయటం, ఇట్లాంటి పనులు చేసినందుకు దేవుడు మరలా వాళ్ళ శత్రురాజులకు అప్పగిచ్చేవాడు. అప్పుడు కూడా వదిలిపెట్టాడు. రాజ్యం వచ్చినా కానీ వాళ్ళ శత్రువులు చేసేవాడు దేవుడు విడిచిపెట్టినప్పుడు. ఎందుకంటే తనకి ఇష్టమైన బిడ్డలు తప్పులు చేస్తూ ఒప్పుకోడు. అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మన భార్య తప్పు చేస్తే మనం ఒప్పుకుంటామా? క్షమిస్తాం కదా, శిక్షిస్తాం కదా. అదే విధంగా ఆయన తన బిడ్డలు, తన ప్రేమించే వారు తప్పు చేస్తే ఒప్పుకోడు. ఆయన సన్నిధిలో పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇంకోటి ఉంటుంది సార్, ఇది విలాప వాక్యములో 3వ అధ్యాయంలో 10 నుంచి 15 దాకా ఉంటుంది. అది యెహోవా ఉగ్రతను ఎవరినో తప్పించుకోలేకపోయాను, నేను ఆయన ఆగ్రహము చేత బాధ అనుభవించిన నరులను, ఆయన నా మాంసమును నరములను క్షీణింపజేస్తున్నాడు, ఆయన నా ఎముకలు వెలగొట్టుతున్నాడు, నేను ఎంత బతిమాలి మొరపెట్టుకున్నాను వినకుండా చెవులు మూసుకుని ఉన్నాడు. అంటే ఆయన ఇక అంత నరికేస్తున్నా కూడా వీళ్ళ ఆవేదన వినిపించుకోకుండా వాళ్ళ నాశనం కూడా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటయ్యా, ఉగ్రత రానంత వరకు దేవుడు ఏం చేయడు. ఆ ఉగ్రత దినం వచ్చిందంటే మాత్రం ఇంక మనకెళ్ళి చూడడం, మొరపెట్టినా వినడం. అది ఆయన పద్ధతి. రాకముందే అంటే అందుకే దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే దేవుని యొక్క ఉగ్రత దినం రాకముందే మనం మారిపోతే ఆ శిక్ష నుండి తప్పించుకుంటాం.
అవును. ఉగ్రత అవునయ్యా. వచ్చిన తర్వాత నా దేవుడు నన్ను వదిలేశాడు, నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా దేవుడు ఇది చేయట్లేదు అని ఇంకేమన్నా ఉపయోగం లేదు. అంతే. అదే సార్. ఇప్పుడు ఉమ్, కొన్ని విలాప వాక్యంలో కూడా 8వ అధ్యాయము 9-16లో కూడా అదే ఉంటుంది. 8వ అధ్యాయం 4వ ఉమ్, అధ్యాయం అనుకుంటా. ఇశ్రాయేలు ఉమ్, ఏం చెప్తారంటే ఖడ్గహతుల కన్నా క్షామహతులు భాగ్యవంతులు, ఉమ్, వాత్సల్యము గల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకొని ఉమ్, తినెను. తండ్రులు ఉమ్. బిడ్డలను వారికి ఆహారంగా చాలా భయంకర దుర్భర పరిస్థితి యెహోవా శిక్ష విధించాను అని ఉంటుంది. అంటే వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళు తినే పరిస్థితి తీసుకొచ్చాయండి. ఉమ్, ఆ ఇంకోటి ఏంటంటే విలాప వాక్యం 5వ అధ్యాయం 1-10లో ఉమ్, మాకు కలిగిన దోషము జ్ఞాపకం చేసుకోము, మా స్వరము శత్రువుల పాలవును, మా ఇండ్లు దోచుకొనును, మా తల్లులు విధవరాండ్రులయ్యను, మేము వారికి బానిసలమైతిమి, పట్టకోటికి ఐగుప్తు దేశంలో ఉంటిమి, మా తండ్రుల పాపము చేస్తే మేము శిక్ష అనుభవిస్తున్నాము, మా మా కన్యలు చెరబడుతున్నారు, మా భార్యలు అన్యులకు అప్పగించబడుతున్నారు, మా పిల్లలు నేలకేసి కొట్టి చంపబడుతున్నారు అని చెప్పి ఉమ్. వీళ్ళు ఆవేదన, ఐగుప్త దేశం నుంచి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఆవేదన అలా ఉంటుంది సార్. అంటే వీళ్ళ అవును. తండ్రులు పాపం చేస్తే ఆ శిక్ష వీలబడింది. అంటే ఇక శిక్ష అమలు పరిచే సమయానికి వీళ్ళయ్యారు. ఆ, అంటే అంటే ఎవరో ఉగ్రత ఎవరో